హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ది సైలెంట్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ ఇరిగిన పాలతో నేను రసగుల్లా చేస్తున్నాను. రసగుల్లాకి గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా 4 చెంచాలు పందారు వేసుకుని అలాగే రౌండ్గా చేసుకుని అందులో వేసుకున్నాను. చిన్న మంట ఎట్టి నేను పక్కకు వస్తే మా అబ్బాయి పెద్ద మంట ఎట్టి బేగా అయిపోవాలని కంగారులో బాగా కలపడం వల్ల ఆ రసగుల్లాలన్నీ కూడా ఇరిగిపోయి వాటర్లో కలిసిపోయినాయి. ఈ చూసినప్పుడు వాటర్లో కలిసిపోయి సర్లే దీన్ని ఏదో స్వీట్ తయారు చేద్దాం, వేస్ట్ చేయడం ఎందుకనేసి నేను ఏం చేశానంటే బాదం పప్పు, జీడిపప్పు అలాగే గుమ్మడి పప్పు కలిపి పౌడర్ చేసి ఇందులో 1.5 టీ స్పూన్లు వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్లు పంచదార వేసుకుని కొన్ని గులాబీ రేగులు కూడా వేసుకున్నాను. అలాగే యాలక్కాయలు 2 యాలక్కాయలు చెత్తగొట్టి వేసుకున్నాను. స్మెల్ అది చాలా బాగుంటుందని. అలాగే కొద్దిగా గుమ్మడి పప్పు కూడా వేసుకున్నాను. కొద్దిగా అక్కడక్కడ తగిలితే బాగుంటుంది కదా, అందుకని కొద్ది దగ్గరికి అయిన తర్వాత నేను స్టవ్ కట్టేసుకున్నాను అనమాట. స్టవ్ కట్టేసుకుని ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూసారు కదా, ఏదో పాడైపోయింది అనుకున్నాను కానీ బాగానే ఉందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చూసారు కదా.